విద్యార్థి నేతల కిడ్నాప్ ఘటనపై మోహన్ బాబు, మంచు విష్ణులపై కేసు నమోదైంది. మరోవైపు విద్యార్థి నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. వీటిపై తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. తమపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తాము డబ్బు డిమాండ్ చేశామని నిరూపించకపోతే ఆత్మహత్య చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకుడు ప్రవీణ్తో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. మోహన్ బాబు కాలేజీ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా అధిక ధరలో ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కలెక్టర్ కి విద్యార్థి సంఘ నేతలు కూడా ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ప్రవీణ్ అక్బర్ను కూడా కిడ్నాప్ చేసి వాళ్ళపై దాడి చేయడమే కాకుండా వాళ్ళని కిడ్నాప్ కూడా చేశారని చెప్పి కూడా ఇటు విద్యార్థి సంఘాలు ఆరోపించి దీనిపైన కూడా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కూడా పలు సెక్షన్ల కింద ఇటు ఎవరైతే తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో చూసుకుంటే కూడా ఇటు మోహన్ బాబు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పిఆర్ఓ అదేవిధంగా మోహన్ బాబు అదేవిధంగా మంచు విష్ణుల పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా కూడా చూసుకుంటే ఏదైతే పిఆర్ఓ సతీష్ ఉన్నాడో ఆయన ఫిర్యాదు మేరకు కూడా ఇటు విద్యార్థి సంఘ నేతలైనటువంటి ప్రవీణ్ పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ ప్రవీణ్ పైన కూడా 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసి కూడా ఇటు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేంత ఎవరైతే డిమాండ్ చేశారో ఆ ప్రవీణ్ కూడా ఉన్నారో ఆయన్ని కూడా మనం మాట్లాడే ప్రయత్నం. ఎందుకు మీ మీద 15 లక్షలు మీరు డిమాండ్ చేశారా? ఇది వాస్తవమేనా? మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీని అరాచకాన్ని అరికట్టాలనేసి కలెక్టర్ ఆఫీస్ లో వినతి పత్రిక ఇవ్వడానికి వెళ్తున్నటువంటి అక్బర్ ని కిడ్నాప్ చేశారు. అదే విధంగా మమ్మల్ని కూడా కిడ్నాప్ చేయడానికి అక్కడి నుండి తారు కారు వేసుకుని అక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే తిరగడం జరిగింది. నేను ఒకటే సూట్ గా డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు పెట్టావు కదా, అది ఏ విధంగా కేసు పెట్టావు, ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ లేనప్పుడు నువ్వు ఎందుకు కేసు పెట్టావనేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మోహన్ బాబు ఎవరైతే వాళ్ళకి అన్యాయంగా పోరాడతారో వాళ్ళని కొట్టించడం, వాళ్ళని బౌన్సులు పెడితే బెదిరించడం, అందుకని కిడ్నాప్ చేయడం, అదే విధంగా తప్పుడు కేసులు పెట్టడం మోహన్ బాబుకి బాగా అలవాటు. అక్కడ సినీ ఇండస్ట్రీ లో కూడా అదే విధంగా పెరిగాడు కాబట్టి నేను తెలియజేస్తున్నా, మీరు పెట్టినటువంటి కేసు వాస్తవం అయితే నేనే పోలీసులు లొంగిపోతాను, నేనే నా తప్పును ఒప్పుకుంటాను. కానీ మీరు పెట్టినటువంటి కేసు అబద్ధం అయితే మీరు యూనివర్సిటీ మూసుకొని హైదరాబాద్ దెబ్బేస్తారనేసి నేను అడుగుతా ఉన్నా. లేని పక్షంలో ఒకటే సుడి చెప్తున్నా, ఈ తప్పుడు ప్రచారాన్ని వెనక్కి తీసుకోపోతే ప్రశ్న పెట్టి లేని పక్షంలో మోహన్ బాబు యూనివర్సిటీ మొత్తం కూడా ధ్వంసం చేస్తామని తెలియజేస్తున్నా. మోహన్ బాబు కేవలం సినిమాల కలెక్షన్ కాదు, విద్యార్థుల ఫీజులు దోపిడీ చేయడంలో కూడా మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ చాటింగ్ లో కూడా మీరు 15 లక్షలు అంటే సోషల్ మీడియా వేదికగా కూడా మీరు 15 లక్షలు డిమాండ్ చేశారని కూడా ప్రధానంగా ఇటు తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు చెప్పి దీనిపైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు? మోహన్ బాబు చెప్పిన ప్రతి మాట కూడా అవాస్తవమే. అట్లా ఏదైనా రుజువు చేస్తే మేము చెప్తున్నాం కదా, విద్యార్థి సంఘ నాయకులుగా అది ఏదైనా రుజువు చేస్తే లొంగిపోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మోహన్ బాబు చేసినటువంటి మాటలు కానీ మాటింపులు కానీ కేవలం వాళ్ళ యూనివర్సిటీ అన్యాయాల్ని బయటికి రానియకుండా, వాళ్ళు యూనివర్సిటీలో చేసినటువంటి దందాలని బయటికి రానియకుండా, వాళ్ళు చేయడానికి చేసినటువంటి బెదిరింపు కార్యాలే ఇవన్నీ వాళ్ళ బెదిరింపు కార్యాలే. కాబట్టి మీరు వెంటనే ఆ కేసులు వెనక్కి తీసుకోకపోతే పెద్ద విద్యార్థులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఐక్యం చేసి మీ యూనివర్సిటీ ముట్టడి కూడా సిద్ధమవుతానేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే మీతో పాటు కూడా అనేక మంది విద్యార్థి సంఘ నేతలు కూడా వచ్చారు. వాళ్ళ మీద కాకుండా కేవలం మీ పైనే కేసు పెట్టడాన్ని ఎలా చూడొచ్చు? నిన్నటి రోజున అప్పుడే కాకుండా దాదాపు 3 ఏళ్ల క్రితం కూడా ఆ విద్యాశాఖ కమిషన్ 26 కోట్లు ఫైన్ వేయాలా, అదే విధంగా 16 లక్షల రూపాయలు కట్టాలనేసి ఆ రోజు కూడా ఏసో పోరాట ఫలితంగానే ఆ రోజు యూనివర్సిటీ మీద ఫీజు విద్యా కమిషన్ ఫైన్ వేయడం జరిగింది. అదే మొత్తనే నిన్న కూడా కలెక్టర్ గారికి ఇస్తే అది విద్యాశాఖ మంత్రి వరకు వెళ్తుంది. విద్యాశాఖ మంత్రి వరకు వెళ్తే మన యూనివర్సిటీకి ముప్పు ఉంది, మన యూనివర్సిటీ క్లోజ్ చేస్తారు, మన యూనివర్సిటీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది అనేసి భయపడి ఎవరైతే ఏఎస్ఎఫ్ నాయకుడు ప్రవీణ్ అదే విధంగా ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్ ఉన్నారు, మమ్మల్ని బెదిరించడానికి ఎన్నో ఫోన్ చేసినా కూడా మేము భయపడకుండా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నామని తెలిసినప్పటికీ వాళ్ళు పొద్దున్న 10 గంటలకే ఈ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ అవ్వడం జరిగింది. దీనిపైన మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలు మోహన్ బాబు మంచి దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టడం జరుగుతూ ఉన్నది. అదే సందర్భంలోనే ఈ రోజు మార్నింగ్ 11 గంటలకి తిరుపతిలో కూడా రౌండ్ టేబుల్ సమావేశం వేస్తున్నాం. రౌండ్ టేబుల్ సమావేశం ఖచ్చితంగా జిల్లా బంద్కి పిలుపునిస్తాం. అదే విధంగా మంచు మనోజు
మంచు విష్ణు మోహన్ బాబు మీద అరెస్ట్ చేసేందుకు కూడా మేము పోరాటాలు చేస్తాం. అదే విధంగా కూడా విద్యా సంస్థల బంద్ కూడా పిలుపునే ఇచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామనేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఏఐఎస్ఎఫ్ సంబంధించిన విద్యార్థి నేత ఎవరైతే ప్రవీణ్ ఉన్నారో ఇతని పైన నిన్న తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఇటు మంచు మోహన్ బాబు కాలేజీకి సంబంధించినటువంటి పిఆర్ఓ సతీష్ ఫిర్యాదు మేరకు కూడా ఆయన పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. తన పైన కూడా నిరాధారమైనటువంటి కేసును నమోదు చేశారు. ఏంటంటే ఎలాంటి ఆధారాలు లేకుండా తన పైన కేసు నమోదు చేశారని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దానిపైన కేసు కానీ నిరూపిస్తే తానంతటా తానుగా లొంగిపోవడానికి కూడా నేను సిద్ధమే అని చెప్పిన కూడా ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు చలో మోహన్ బాబు కాలేజీ వద్దకు కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘ నేతలతో కూడా వెళ్ళి ముట్టడిస్తాము, ఖచ్చితంగా ఈ మోహన్ బాబు విద్యా సంస్థలు ఏదైతే ఫీజులు వసూలు చేసి విద్యార్థులని కూడా భయం ప్రాంతాలకు గురి చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా కూడా విద్యార్థి సంఘ నేతలు కూడా పోరాడేందుకు సిద్ధంగా ముందుకు వెళ్తున్నామని కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. మరైతే దీనికి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది విద్యా సంఘాలు, దీనిపైన తర్వాత ఎలా జరగబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel